వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్కై డ్రాప్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం తిప్పనపుట్టుగా గ్రామానికి చెందిన తిప్పన పృథ్వీ అనే యువకుడు విజయవాడకు వలస కూలీగా వెళ్లాడు. సోమవారమే తన చెల్లి ప్రసవం నిమిత్తం తిప్పనపుట్టుగా గ్రామానికి వచ్చాడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా కావలసిన వస్తువులు కొనివ్వడానికి పృథ్వీ బైక్ పై వెడుతుండగా ఇచ్చాపురం స్కై డ్రాప్ కూడల వద్ద గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు. అతన్ని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. తన ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో పృథ్వీ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏఐటీయూసీ నుండి సిఐటియులో చేరిన మున్సిపల్ కార్మికులు. ఏఐటీయూసీ అనుబంధ యూనియన్లో ఉన్న మున్సిపల్ కార్మికులు నాయకులు సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో చేరారు. శ్రీకాకుళంలో మంగళవారం రివర్ వ్యూ పార్క్ వద్ద జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం, జిల్లా అధ్యక్షులు అరుగుల గణేష్ సమక్షంలో సిఐటియు సభ్యులుగా చేరారు. సిఐటియులో సభ్యులుగా చేరిన వారిని సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యవర్గ ఐక్యత కోసం సిఐటియు కృషి చేస్తుందని తెలిపారు. సిఐటియు చేసిన పోరాటాల వల్ల మున్సిపల్ కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారని తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ హామీల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యల పరిష్కారానికి నికరంగా పోరాడుతున్న సిఐటియు విశిష్టతను గమనించి సిఐటియులో చేరామని వారు తెలిపారు. ఏఐటియుసి నుండి సిఐటియులో చేరిన వారిలో జలగడుగుల ప్రసాద్, బొమ్మాళి కూర్మారావు, పుట్నూరు గోపీబాబు, కొవ్వాడు కృష్ణకుమారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు గురుస్వామి, శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చర్యలు తప్పవని కాశీబుగ్గ డీఎస్పీ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస పరిసర ప్రాంతాల్లో మందుబాబులు గంజాయి సేవించిన మరియు ఆకతాయిలు విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, అతివేగంతో వాహనాలు నడిపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మైనర్లు వాహనాలు నడిపితే వాళ్ల తల్లిదండ్రులపై కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయని, తల్లిదండ్రులు మీ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. బైక్ దొంగతనాలు, చైన్ స్నాచర్స్ పై నిఘా ఉంచామని తెలిపారు. ఆడవాళ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని, సోషల్ మీడియా మంచి కోసం వాడాలని, సోషల్ మీడియాలో ఎటువంటి తప్పుడు పోస్టులు పెడితే కేసులు కడతామని, ఇండీసెంట్ డాన్సులు చేసిన, ఆర్గనైజేషన్ కు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, బెల్ట్ షాపులు, ఇల్లీగల్ ఇసుక రవాణా, సారాపై ప్రత్యేక నిఘా పెట్టామని, పేకాట వంటి అసాంఘిక ఆటలు ఆడేవారికి కేసులు కడతామని, ట్రాఫిక్ పై ప్రత్యేకంగా టాస్క్ గా తీసుకుని ఎస్పీతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. భూదందాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన ఎడల ఫిర్యాదు అందితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరుదైన వన్యప్రాణులు తరలిస్తున్న ముఠాను పట్టుకున్న అటవీ అధికారులు. ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణపై కట్టుదిట్టమైన చట్టాలు తీసుకొస్తున్న అక్రమార్కులు మాత్రం వన్యప్రాణులతో వ్యాపారం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ముఠా ఒడిశా భువనేశ్వర్ నుంచి అరుదైన వన్యప్రాణులను వాహనంలో తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ రేంజర్ మురళీకృష్ణం నాయుడు పట్టుకున్నారు. అరుదైన వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తూ ఎవరికీ పట్టుబడము అనుకున్న నిందితులను మురళీకృష్ణ పట్టుకుని కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. అటవీ అధికారులకు వచ్చిన అనుమానంతో ముగ్గురు వెళుతున్న వాహనం తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి అరుదైన వన్యప్రాణులను ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఇచ్చాపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సుమారు 7 ఏళ్ల వయసు గల ఆఫ్రికన్ సుల్కాట్ తాబేలు 1, 1 సంవత్సరం తాబేళ్లు 2, ఆఫ్రికన్ బాల్ పైథాన్ 17 స్వాధీనం చేసుకున్నామని రేంజర్ తెలిపారు. ఈ 17 కొండ చిలువలు అక్రమంగా తరలించడం పట్ల అధికారులు ఆశ్చర్యపోయారు. చాకచక్యంగా పట్టుకోవడం పట్ల రేంజర్ సిబ్బందిని అభినందించారు. వారు స్వాధీనం చేసుకున్న వాటిలో 4 నెలల సర్వల్ పిల్లి ఉంది. మొత్తం 21 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ మురళీకృష్ణ తెలిపారు. పట్టుకున్న నిందితుడు సయాజ్, విజయ్, ముజాయిద్ ముగ్గురిది కర్ణాటక అని గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ చెక్ చేస్తుండగా ఒరిస్సా నుండి
కర్ణాటకకి ట్రాన్స్పోర్ట్ అవుతుండగా వైల్డ్ యానిమల్స్తో ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ రోడ్ సైడ్ బెంగళూరు వెళ్తుంది. అయితే వెంటనే ముద్దాయిల్ని వెహికల్తో పాటు సీజ్ చేసి తీసుకొని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. రాత్రి భాగంలో మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఫిజికల్గా యానిమల్స్ మినిస్టర్ ముందు ప్రొడ్యూస్ జరిగింది. మినిస్టర్ గారు చూసి ఇమ్మీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమ్మీడియట్గా తెలియజేశారు. ఇమ్మీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి అందజేయడం జరుగుతుంది. అంతకుముందు ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాము. అక్కడ నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం యానిమల్స్ ఆఫ్రికన్ డాగ్ పైథాన్ 17 బేబీ పైథాన్స్ 17 మెంబర్స్, 1 టార్టాయిస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టాయిస్ అండ్ సర్వల్ క్యాట్ అని ఒక పిలి జాతికి చెందిన ఒక క్యాట్ ఒకటి, మొత్తము 20. పశుసంవర్ధక శాఖ ఏడి చంద్రశేఖర్ ఈ వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించామన్నారు. వాటి ఆరోగ్యం నిలకడగా ఉంది అనడంతో విశాఖ జూకు తరలిస్తున్నట్లుగా మురళీకృష్ణ తెలిపారు. వన్యప్రాణులను హతమార్చిన, వ్యాపారాలకు అక్రమంగా తరలించిన చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని మురళీకృష్ణ తెలిపారు. అటవీ శాఖ, పోలీసులు కలిసి ఈ ముఠా వెనుకున్న దందాగాళ్ల గుట్టు రట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నరసన్నపేటలో మేఘనా హోటల్ ఎదురుగా చోరీకి పాల్పడ్డ దుండగులు. పర్లాకిముడికి చెందిన ఎనపకుర్తి మన్మథరావు, అతని అనుచరులు ఆర్కెస్ట్రా వాయిద్య బృందంగా పనిచేస్తున్నారు. 9/11/2024 నాడు తన కారులో ఆర్కెస్ట్రా పని మీద విశాఖపట్నం వెళ్లి తిరిగి పర్లాకిముడు వస్తుండగా నరసన్నపేటలో మేఘనా హోటల్ ఎదురుగా కాసేపు సర్వీస్ రోడ్డు పక్కన కారు పార్కు చేసి కారులో పడుకోగా ఇద్దరు అపరిచిత వ్యక్తులు వచ్చి రాయితో కారు ముందు డోర్ అద్దాలు పగలగొట్టి వాయిద్య పరికరాలు మరియు డబ్బులు ఉన్న బ్యాగును తీస్తూ ఉండగా మెలకువ వచ్చిన మన్మథరావు వారి అనుచరుడు ప్రతిఘటించే లోపే కత్తి చూపించి భయపెట్టి బ్యాగును తీసుకుని వెళ్లిపోతుండగా వెంటనే తేరుకుని వెంబడించగా కొద్ది దూరంలో సదరు బ్యాగును రోడ్డు మీద విసిరేసి దుండగులు పారిపోయినట్లు వెళ్లి చూడగా బ్యాగులో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సాక్సాఫోన్, 4,500 రూపాయల క్యాష్ అలానే ఉన్నాయి. పోలీసులకు రిపోర్ట్ ఇవ్వగా శ్రీకాకుళంలో ఉన్న క్లూస్ టీం వారు వచ్చి తనిఖీ చేశారు. అనంతరం ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ యువ ఉత్సవంలో పాల్గొన్న ఎన్ఈఆర్ స్కూల్ డైరెక్టర్ తేజ. అంబేద్కర్ యూనివర్సిటీలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం అధికారి ఉజ్వల్ ఆధ్వర్యనందు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ లెవెల్ యువ ఉత్సవ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ ఎన్ తేజ ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వివేకానందుని జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగల సత్తా ఉన్న యువతని పేర్కొన్నారు. ఈ యువ ఉత్సవ్ 2024 కార్యక్రమాన్ని ముందుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రజనీ, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన కొవ్వాడ మత్స్యదేశం పాఠశాల విద్యార్థి. రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి మైలపల్లి సతీష్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేత మైలపల్లి సతీష్ కుమార్ ను పాఠశాల పీఈడి గోవింద్ అప్పనని పాఠశాల హెచ్ఎం పద్మావతి అభినందించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ తురాడ లక్ష్మణరావు పాల్గొన్నారు.
నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శేషవాహనంపై తిరువీధి ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారికి శేషవాహనంపై తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. సందర్భంగా భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ తిరువీధి నిర్వహించారు. తప్పెటిగుళ్లు, కోలాటం, మంగళ వాయిద్యాలతో స్వామివారిని ఊరేగించారు. పిల్లలు, పెద్దలు ఈ తిరువీధిలో పాల్గొన్నారు. అఖిల భారత సహకార వారోత్సవాల పోస్టర్ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. అఖిల భారత సహకార వారోత్సవాల పోస్టర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ పరమాన్ అహ్మద్ తో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో విడుదల చేశారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సంబంధిత అధికారులు జిల్లా సహకార అధికారి నగేష్, డీసీసీబీ సీఈఓ వరప్రసాద్ వివరించారు. ఆర్ఓబీకి సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ పరమాన్ అహ్మద్ తో కలిసి సంబంధిత అధికారులతో భూసేకరణపై సమావేశం నిర్వహించారు. జమ్మూ నుండి పాతపట్నం ఎన్హెచ్ రోడ్డు బైపాస్ పనులకు సంబంధించి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీయగా వ్యవసాయ మార్కెట్ యార్డుకి సంబంధించి ఎటువంటి సమస్యలు లేవని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. ట్రాన్స్కోకు సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సి ఉందని ట్రాన్స్కోకు ఇవ్వడం జరుగుతుందని పనులు ప్రారంభించి మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. అలాగే సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. NH 326A రేపటి నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పలాస ఆర్ఓబీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని రైల్వే అధికారులు తెలుపుగా సంబంధిత ఆర్డీఓ మాట్లాడుతూ ఆర్ఓబీకి సంబంధించి పనులు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ డివిజన్ అధికారి సాయి ప్రత్యూష, ఎస్సీ ట్రాన్స్కో కృష్ణమూర్తి, RNBSC జాన్ సుధాకర్ తదితరులు కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. అల్లాడ గ్రామ శ్రీ సత్యసాయి భజన మండలి వారు సైరిగాం గ్రామంలో శ్రీ రామ మందిరం వద్ద భజనలో పాల్గొన్నారు. అల్లాడ గ్రామ శ్రీ సత్యసాయి భజన మండలి వారు మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా సైరిగాం గ్రామంలో గల శ్రీరామ మందిరం వద్ద భజనలో పాల్గొన్నారు. ఈ భజన కార్యక్రమంలో ప్రధాన గాయకులు మన్మథరావుకి దుస్సాలవుతో సత్కరించారు. అలాగే మిగతా సభ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రటరీగా సేవలందిస్తున్న ముద్దాడ రవిచంద్ర తండ్రి చేతుల మీదుగా రామాయణం పుస్తకాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ముద్దాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున ఎందువ గ్రామంలో శ్రీ కైలాసేశ్వర క్షేత్రం వద్ద గిరి ప్రదర్శన నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లా జీసగడం మండలం ఎందువ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కైలాసేశ్వర క్షేత్రం వద్ద ఈ నెల 15వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదర్శన జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది. కైలాసగిరిపై స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ కైలాసేశ్వర స్వామి, కొండ దిగువన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయాలు వెలిసివి ఉన్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఇది సుమారు 400 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన ఆలయమని, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి, నవదుర్గ, దత్తాత్రేయ, కామేశ్వరీదేవి, సంతోషమాత, ధన్వంత్రి, శ్రీ సూర్యనారాయణ స్వామి మొదలగు ఆలయాలు ఉన్నాయని తెలిపారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీ కైలాసేశ్వర క్షేత్రం వద్ద ఈ ఏడాది కార్తీక పౌర్ణమి శుక్రవారం తొలిసారిగా గిరి ప్రదర్శన ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ గిరి ప్రదర్శన ఆ రోజు ఉదయం 5 గంటలకు శివాలయం వద్ద ప్రారంభమై ఎందువ, నడిమివలస, ఎస్ భీమవరం, గెడ్డకంచరం, శ్రీ పైడితల్లి అమ్మవారి వనం మీదుగా ఎందువ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర జరుగుతుందని తెలిపారు. ఎందువ శ్రీ శివదీక్ష భక్త బృందం ఈ గిరి ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. భక్తులంతా ఈ గిరి ప్రదర్శనలో పాల్గొని శివానుగ్రహం పొందాలని కమిటీ పెద్దలు కోరారు. అంతర్రాష్ట్రంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు చేసిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అడవా పంచాయతీ పుటుక గ్రామం నుంచి గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాను గుర్తించి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో సుమారు 563 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని మంగళవారం 3 ముద్దాయిలను అరెస్టు చేసినట్లుగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ వెల్లడించారు. 24/10/2024 నాడు పోలీసులకు ముందస్తు సమాచారం రాగా వాహనాలు తనిఖీ చేపడుతుండటంతో బొలెరో వాహనం ఆపకుండా వెళుతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించగా మార్గమధ్యంలో సదరు వాహనం ద్విచక్ర వాహనాన్ని గుద్దేసి మెళియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామం వద్ద వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. వాహనాన్ని పరిశీలించగా అందులో 16 బస్తాలతో 563 కేజీల గంజాయి ఉన్నది. దీనిపై మెళియాపుట్టి ఎస్ఐ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రాయగడ జిల్లా పుట్టాసింగ్ పిఎస్ పరిధిలో పిండాగుడి గ్రామానికి చెందిన డ్రైవర్ ఆయుబ్ మాజీని గుర్తించారు. ఇతర సమాచారం ఆధారంగా సదరు గంజాయిని సమకూర్చిన గజపతి జిల్లా శాంతినగర్ కు చెందిన రంజిత్ బర్ధన్, దురబర్ధన్ వీరిద్దరికీ మధ్యవర్తి అయిన హోంగార్డు అభిమర్జీను గుర్తించి వారి ముగ్గురిని సుమారు 2 వారాలు ప్రత్యేక బృందాలతో గాలించి 12/11/2024 మంగళవారం అరెస్టు చేశారు. ఇంకా రిసీవర్స్ ను అరెస్టు చేయాల్సి ఉంది. మిళియాపుట్టి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు తదనంతరం కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రతిభ కనబరిచి కేసును ఛేదించిన పాతపట్నం సీఐ రామారావు, మెళియాపుట్టి ఎస్ఐ రమేష్ బాబును కేవీ మహేశ్వర్ రెడ్డి అభినందించారు. తల్లిదండ్రులు నిత్యం పిల్లల ప్రవర్తనపై ఎప్పుడూ పరిశీలనలో ఉండాలని, వారి నడవడికని గమనించాలని, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని యువత ఈ విషయాన్ని గమనించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు బుధవారం నాడు జరగబోయే తెప్పోత్సవానికి హంసవాహన ట్రయల్ రన్ నిర్వహించామని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో బుధవారం జరగబోయే తెప్పోత్సవానికి హంసవాహనాన్ని ట్రయల్ రన్ నిర్వహించామని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ హంసవాహనానికి ఎటువంటి లోపాలు లేకుండా సిద్ధం చేశామని, మత్స్యశాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు బీమా కల్పించిన వ్యక్తులకు మాత్రమే తెప్పలోకి అనుమతిస్తున్నామని, అదనంగా తెప్ప వాహనంలోకి ఇతర వ్యక్తులను అనుమతించకుండా చర్యలు చేపడతామని, బుధవారం స్వామివారికి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్వర్ణాలంకరణ చేపడతామని, భక్తులకు మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించబడవు అని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని, మరియు హంసవాహనం ట్రయల్ రన్ లో అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది పాల్గొనున్నారని భద్రాజీ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.